వార్త రాత్రి 12 గంటలకే తెలిసింది. 12 గంటల నుంచి తెల్లారి వరకు ఎంతో బాధపడ్డాం. నేనే కాదు, ఇప్పుడు బాలగోపాల్ యొక్క రిలయన్స్ ఏంటి, బాలగోపాల్ నుంచి మేధావి వర్గము మాలాంటి కవులు కళాకారులు రచయితలకు ఆయన ఏం మెసేజ్ చెల్లాడు? రాజ్యహింసను ప్రశ్నించేటటువంటి బాలగోపాల్ అంటే వరంగల్లో ఉండే ప్రతి వారికి తెలుసు. మాకు కూడా పౌరకుల ఉద్యమంలో లేకున్నా కానీ అతనితో ప్రాక్టికల్గా మొన్న ప్రాణహిత చేవెళ్ళ, అది లాస్ట్ ప్రాణహిత నుండి చేవెళ్ళ వరకు వచ్చే వాటరు ఆ చేవెళ్ళ ప్రాంతం ఉండే గ్రామాలకు ఎందుకు చెందాయని ఒక పాదయాత్ర చేశాం. ఆ పాదయాత్రలో వారి నాయకత్వం కింద నేను కూడా పాల్గొన్నా. కనీసం ఒక 200 కిలోమీటర్లు తిరిగాం. అప్పుడు అతని యొక్క నేను 1990లో 85లో చూసిన బాలగోపాల్లో ఇంకా చైతన్యం పెరిగిననిపించింది. రాజ్యహింసను ప్రశ్నించినటువంటి బాలగోపాలు సామ్రాజ్యవాద హింసను ప్రశ్నించే దశకేది కాదు. సామ్రాజ్యవాదం యొక్క హింస చాలా బలంగా ఉంటుంది. అది ఎస్సీజెడ్, అది ఓపెన్ కాస్ట్. సామ్రాజ్యవాదం యొక్క హింస, స్టేట్ స్పాన్సర్డ్ హింసను ఏదైతే ప్రశ్నించాడో సామ్రాజ్యవాదమైన హింసను ప్రశ్నించడం చాలా కష్టం. అది సామ్రాజ్యవాద హింసను ప్రశ్నించడం అంటే చావుతో పెట్టుకట్టడమే. ఎవ్రీ సెకండ్ ఈజ్ డెత్. దట్స్ వై యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ సెకండ్. ప్రతి నిమిషాన్ని ఆనందంగా గడిపేవాడు, ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ డెత్ కాబట్టి ఈ మహానుభావం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేధావులారా, రచయితలారా, కవులారా, కళాకారులారా, ప్రజాస్వామిక వాదులారా, మీరెటువైపో తేల్చుకోవాలి. మీరు ప్రజల పక్షాన్ని వహించినట్టయితే నిజమైనటువంటి బాలగోపాల్ లాంటి ఆశయాన్ని తీసుకొని ఒక్క వ్యక్తి కాలుకు బలపం కట్టుకొని ఒక్క వ్యక్తి ఇండివిజువల్గా ఎలాంటి ఎస్కాట్ లేకుండా ఏమీ లేకుండా ఒక పుస్తకం పట్టుకొని పల్లెల్లోకి వెళ్ళిన మహానుభావుడు. స్టేట్ టెర్రరిజం, స్టేట్ యాజ్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పాడు. ఎవరు చెప్పాలి? ఆయన మహా మేధావి కాబట్టి, ప్రజలతో సంబంధం ఉంది కాబట్టి. అంటే ఉట్టి మేధావి అయితేనే పాలకులు భయపడరు. ఉట్టి మేధావులు చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద గ్రంథాలు రాస్తారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాస్తారు. ఉట్టి మేధావికే భయపడడు. ఉట్టి మేధావి ఒక ఒపీనియన్ క్రియేట్ చేయగలడు. కానీ ఎప్పుడైతే ఆ మేధావి ఆ విత్తనం పోయి ఆ నేలలో పడ్డప్పుడే అది బలం ఏర్పడుతుంది. తన ఇంటెలిజెన్సీ, ది మాస్ అండ్ ది ఇంటెలిజెన్స్, ఈ రెండింటిని కలిపి. అందుగురించి ఇక్కడ బాలగోపాల్కు భారతదేశంలో ప్రపంచమంతటా ప్రజలలో కూడా అయ్యో మా గురించి మాట్లాడవాళ్ళు పోయిరన్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా అతను ఒక బాధ్యత, ఒక చారిత్రాత్మకమైన బాధ్యత మన మీద పెట్టాడు. మనము దానిని ముందు తీసుకెళ్లాలని చెప్తూ ఆట పాటగా మేము వెళ్తూనే ఉన్నాము. ఆయనతో ఉన్న ప్రేమ సంబంధం చాలా గొప్పది. మహత్తరమైనటువంటి 10 లక్షల మంది ఏదైతే వచ్చిండ్రో వరంగల్లో, ఆయన ఉపన్యాసం ఇప్పటికి రికార్డు ఉంది. మేము ఇప్పుడే వినేసి వస్తున్నాం. అది అతని యొక్క వైగర్ మాట్లాడే విధానం, అది మళ్ళీ మొన్న ప్రాణహితలో మాట్లాడినాం. అందుకే స్టేట్ యాజ్ ఎ టెర్రరిస్ట్ అని చెప్పిన మహానుభావుడు. అది చెప్పాలి. రాజ్యాన్ని ప్రశ్నించిన వాడు, రాజును ప్రశ్నించిన వాడే మేధావి. ఇప్పుడు సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించేవాడు. వాటి సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎస్సీజెడ్ స్టాప్, ఓపెన్ కాస్టింగ్ స్టాప్, ఎన్కౌంటర్ స్టాప్ అని చెప్పిన మహానుభావునికి వందనాలు చెప్తూ, నీ ఆశయాన్ని ప్రజలు కొనసాగిస్తున్నారు, నీ ఆశయాన్ని అడవి కొనసాగిస్తున్నారు, నీ ఆశయాన్ని నువ్వు చెప్పినటువంటి, నేను మొన్న జోడెన్ ఘాట్ పోయినా, అక్కడ ఉండేటటువంటి చదువురాని మామూలు గోసి గొంగడి కట్టుకున్న ఆదివాసులు తీసుకొస్తున్నారు. నీవు ఎవరికైతే జ్ఞానం చెప్పినావు వరంగల్లో, నువ్వు ఎవరికైతే నీవు నీతి నేర్పించినావు, నీ వాళ్ళంతా అమరవీరులు అయిపోయారు. ఇంకా అనేక మంది నీ వారసులు ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఈ దేశాన్ని, ఈ ప్రజలను విముక్తి చేయడానికి ప్రజలందరూ ముందుకు కదులుతున్నారు. కాబట్టి నీ ఆశయం విజయవంతమవుతుందని చెప్తూ, మేధావులారా, కవులారా, రచయితలారా, విద్యార్థులారా, కళాకారులారా, ఇప్పుడు
బాలగోపాల్ చూపించినటువంటి రాజ్యాన్ని ప్రశ్నించాలి, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించాలనే ప్రశ్న మన ముందు వచ్చి ఆ ప్రశ్నలు లేవనెత్తి వెళ్తున్నాడు. అలాంటి మా మానవతావాదికి నా జోహార్. జోహార్ బాలగోపాల్. రాజును రాజ్యాన్ని ప్రశ్నించిన మేధావికి, సామ్రాజ్యవాదానికి గోరిగడతనని నినదించిన మేధావికి, బంద్ ఓపెన్ కాస్ట్ అని చెప్పిన మేధావికి, ఓపెన్ కాస్ట్ హటావో తెలంగాణ బచావో నినాదం ఇచ్చిన బాలగోపాల్కు, ఓపెన్ కాస్ట్ హటావో తెలంగాణ బచావో అని నినాదం ఇచ్చిన బాలగోపాల్కు, ఎస్సీ జడ్కు హటావో దేశ్ కో బచావో నినాదం ఇచ్చిన బాలగోపాల్కి, రాజ్యాన్ని, రాజ్య హింసని, స్టేట్ ని, సామ్రాజ్యవాదిని ప్రశ్నించిన మహా మేధావికి మా పెదలు